హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ టేస్టీ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం అంత ఈజీ అండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇదే కాకుండా ఇటువంటి ఎన్నో డెలీషియస్ కేక్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఆ కేక్ రెసిపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? మీకు తెలియకుండానే మన ఛానల్ ద్వారా పైసా ఖర్చు లేకుండా చక్కగా బేకింగ్ నేర్చేసుకుంటున్నాం. సో లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కూలింగ్ పేస్ట్రీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా మెల్టెడ్ బటర్ కానీ లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత యాడ్ చేసుకోండి. మనం మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి ఫోమీ టెక్స్చర్ రావాలి అంటే అలా ఫ్రిడ్జ్లో పెడితే మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఎగ్లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఎగ్స్ని స్కిప్ చేసేసి అరకప్పు దాకా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే చాక్లెట్ ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. 15 to 20 సెకండ్స్ పాటు బ్లెండ్ చేస్తే ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని కేక్ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక జల్లెడని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పు వీటన్నిటిని వేసిన తర్వాత జల్లించుకోండి. బాగా జల్లించేసుకుని ఒక స్పాచులా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఈ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అనిపిస్తే ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే కన్సిస్టెన్సీ అనేది బాగా పలుచగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట. సో మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. సో మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కొద్దిగా ఆయిల్ రాసి అడుగున బటర్ పేపర్ పెట్టిన కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత జస్ట్ 2 times ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి మీరు అవెన్లో బేక్ చేసుకోవచ్చు, వితౌట్ అవెన్ కూడా బేక్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వితౌట్ అవెన్ బేక్ చేసుకోవాలి అనుకుంటే ప్రీహీట్ చేసిన బౌల్లోకి సెంటర్లోకి ఈ కేక్ టిన్ని పెట్టేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో 20 minutes పాటు బేక్ చేయండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 10 to 15 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే 170 degrees దగ్గర 35 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో 30-35 minutes తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. నైఫ్కి విధంగా నీట్గా క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ టిన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. సో బేసిక్ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఈ కేక్ చల్లారేలోపు మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందాం. ఈ కేక్ని సింపుల్ వేలో డెకరేట్ చేయడం కోసం నేను ఇక్కడ చాక్లెట్ గనాష్ని యూజ్ చేస్తున్నానండి. ఈ చాక్లెట్ గనాష్ని సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ కోకో పౌడర్, మిల్క్ ఉంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ఒక సాస్ ప్యాన్ కానీ లేదంటే ఒక గిన్నెను కానీ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు దాకా పంచదార, 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. పాలు పచ్చివైనా పర్వాలేదు, కాకపెట్టినవైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే కార్న్ఫ్లోర్కి బదులుగా మీరు మైదా పిండి అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కానీ లేదా చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకోండి. వీటన్నిటిని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ తీసుకుని కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సాస్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైకి పొంగొచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా విస్కర్తో మిక్స్ చేసుకుంటూ మరక పెట్టుకోవాలండి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. కొద్దిగా చిక్కగా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా విస్కర్తో కలుపుతూనే మీరు బాయిల్ చేసుకోవాలి. ఈ సాస్ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసి మిక్స్ చేయండి. బటర్ వేయడం వల్ల ఈ చాక్లెట్ సాస్కి మంచి సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. బటర్ వేసిన తర్వాత బటర్ పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి.
కన్సిస్టెన్సీ ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఈ సాస్ అనేది ఇంకొంచెం థిక్గా తయారవుతుందన్నమాట. సో స్టవ్ ఆపిన తర్వాత సాస్ ప్యాన్ని పక్కన పెట్టేసుకుని ఈ చాక్లెట్ గణేష్ అనేది కొంచెం చల్లారేంత వరకు కూడా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత చాక్లెట్ గణేష్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో మన కేక్ డెకరేషన్ కోసం తయారు చేసుకున్న చాక్లెట్ గణేష్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఓవరాల్ కేక్ డెకరేషన్ అయితే ఈ చాక్లెట్ గణేష్తో పూర్తిగా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుంటున్నానండి. విప్పింగ్ పౌడర్తో ఈ క్రీమ్ని తయారు చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు విప్పింగ్ పౌడర్ దొరకకపోయినా, విప్పింగ్ క్రీమ్ దొరకకపోయినా ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేసి మిడిల్లో మీరు సేమ్ ఈ చాక్లెట్ గణేష్ని గార్నిషింగ్కి యూజ్ చేసేయచ్చు. విప్పింగ్ క్రీమ్ కోసం అయితే 1/2 కప్ దాకా విప్పింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులోకి 1/3 కప్ దాకా కూలింగ్ మిల్క్ని కొద్దిగా వేసుకుంటూ విస్క్ చేసుకుంటున్నాను అనమాట. బీటర్తో అయినా మీరు విస్క్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చక్కగా టైట్గా క్రీమ్ అనేది తయారైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో విప్పింగ్ క్రీమ్ని ఒక 15 మినిట్స్ పెట్టడం వల్ల కేక్కి అప్లై చేసేటప్పుడు లూజ్గా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కేక్ని డెకరేట్ చేసేసుకుందామండి. డెకరేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నాకు సెంటర్లో కొంచెం హైట్ రావటం వల్ల 2 లేయర్స్ మాత్రమే వచ్చాయి. ఈవెన్గా కనుక బేక్ అయితే 3 లేయర్స్ దాకా ఈ కేక్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ని డెకరేట్ చేసేటప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. అడుగున ఇలా వుడెన్ స్పాచులా పెట్టడం వల్ల కేక్ని ప్లేటింగ్ చేసుకోవడం అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఫస్ట్ అనీవెన్గా ఉన్న లేయర్ని అడుగున పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయండి. షుగర్ సిరప్ ఏం లేదండి, 1:3 రేషియోలో పంచదార ఇంకా వాటర్ తీసుకుని పంచదారని మెల్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో కొద్దిసేపు కూలింగ్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆ కూలింగ్ షుగర్ సిరప్ని ఈ కేక్ లేయర్స్కి బాగా అప్లై చేసుకోవాలండి. కేక్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మీరు ఫింగర్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది పైకి రావాలన్నమాట. సో అంతలా ఫిల్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్కి కూడా షుగర్ సిరప్ని అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ లేయర్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ విప్పింగ్ క్రీమ్ కనుక మీరు చేసుకోలేకపోతే మనం తయారు చేసుకున్న చాక్లెట్ గణేష్నే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే అది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో దాన్ని మిడిల్లో లేయర్ కింద అప్లై చేసేసుకోవచ్చు. ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసిన తర్వాత దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న చెర్రీస్ని నేను పెడుతున్నానండి. చెర్రీస్ వేయడం వల్ల తినేటప్పుడు మధ్యలో చెర్రీస్ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ చెర్రీస్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. సెకండ్ లేయర్ని పెట్టేసేయండి. సెకండ్ లేయర్ ఎలా పెట్టాలి అంటే అడుగున బేస్ అనేది పైకి రావాలన్నమాట. అప్పుడు మనకి కేక్ అనేది ఈవెన్గా వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న చాక్లెట్ గణేష్ని స్ప్రెడ్ చేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి కేక్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. ఇలా అంతా అప్లై చేసేసుకున్న తర్వాత వుడెన్ స్పాచులాతో స్లోగా తీసి ప్లేటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏ ఐటమ్స్తో అయినా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే కింద బేస్ దగ్గర కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఇలా డిజైన్ కింద చేస్తున్నాను. అలాగే పైన కొంచెం స్ప్రింక్లర్స్ని యూజ్ చేశాను. అలాగే చాకో స్టిక్స్ని ఇంకా క్యాడ్బరీ షార్ట్స్ని యూజ్ చేశాను అనమాట. మీరు జమ్స్ని కూడా వాడుకోవచ్చండి డెకరేషన్ కోసం. డెకరేషన్ పార్ట్ అనేది మీ ఇష్టం అనమాట. మీ క్రియేటివిటీకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న కేక్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ జ్యూసెస్ అన్నీ కూడా కేక్ని అబ్జర్వ్ చేసుకుని కేక్ అనేది డెలిషియస్గా టేస్టీగా తయారవుతుంది. ఆ తర్వాత తీసి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ వేలో చాక్లెట్ పేస్ట్రీని చాలా ఈజీగా బేకరీకి వెళ్ళే పని లేకుండా మనమే ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మరి ఈ న్యూ ఇయర్కి బేకరీకి వెళ్ళి కేక్ తీసుకురాకుండా మీ చేతులతో మీరే స్వయంగా ఇంట్లో కేక్ని చేసి ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయండి. ఈ డెలిషియస్ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.